ఈ నేచర్ని బాగా స్టడీ చేసిన తర్వాత ఇక్కడ ప్రతిదీ చూడండి అమ్మా, ప్రతిదీ. మీరు ఒక రాయి ముట్టుకోండి, రాయినైతే ఏమిరా నేను, రప్పనైతే ఏమిరా, బండనైతే ఏమిరా నేను, కొండనైతే ఏమిరా. రూపమన్నది లేని వాడికి రూపమిచ్చిన జాతి నాది, ఏడు కొండల వెంకటేశుని ఎత్తి చూపిన ఖ్యాతి నాది, రామపాదము నెదల మలిసిన రమ్యమైన చరిత నాది. ఆయనైతే ఏమిరా నేను, రప్పనైతే ఏమిరా, ఏటికెదురుగా నిలిసి జనుల కూటి బాధను బాపినాను, ఇంటికి పునాది రాయి కంటి రెప్పై కాసినాను, నేల కొరిగిన అమరవీరుల స్తూపమైనే వెలిగినాను, రాయినైతే ఏమిరా. ఒక రాయికి ఎన్ని పనులు ఉన్నాయి, అసలు పనులు హిస్టరీ మన కళ్ళ ముందు పడుతుంది. ఓ చెట్టుని ముట్టుకొని చూడండి అమ్మా, మీరు రేపు ముట్టుకుంటారు చూడండి. పచ్చని చెట్టును నేను రా, పాలుగారే మనసు నాదిరా, కొమ్మను నేను రెమ్మను నీకు తోడుగా ఉండే అమ్మను, మీ పొలమును దున్నిన నాగలై పంటను మోసిన బండినై, అమ్మమ్మ చేతిలో కవ్వమై ఆ పాడేటి పిల్లన గ్రోవినై, నింగి మబ్బుల్ని వానగా మలిసినం, చేను చెలకల్ని నీళ్లతో దడిపినం, చెడ్డగాలి పిలిచి మంచి విడిసినం, మీకు ప్రాణవాయువుల్ని పోసినం, మీరు కనువిందు చేసిన పువ్వులం, మీ కడుపాకలి తీర్చే పండులం, అలసిపోతే నీడనిచ్చినం, చల్లగాలితో ఒళ్ళంత తడిపినం, ఎగిరే పక్షుల్ని ముద్దాడి పెంచినం, లేడి పిల్లల్ని ఒల్లోన దాసినం, అడవికొచ్చిన ములుడను సాధినం, బోధి వృక్షమై బుద్ధుల్ని చేసినం, మీరు కూర్చుంటే కుర్చీ పీటలం, మీరు పడుకుంటే పందిరి మంచాలం, మేము కంటికి రెప్పలా కాసినం, మీ ఇంటికి ముందర గడపలం, మీరు రాసుకున్న తెల్ల కాగితం, మీకు తెలివి పెంచినట్టి పుస్తకం, మీ రోగాల నొప్పుల్లో మందులం, మీ రోగాల నొప్పుల్లో మందులం, మిమ్ము కడసారి కాల్చేటి కట్టెలం, పచ్చాని చెట్టును నేను. ఇంత అద్భుతమైన చెట్టు ఈ ప్రపంచం, కొండలు, జలపాతాలు, ఇంత అందమైన జీవితం ప్రపంచంలో ఎవరికైనా ఉంటుందా? అస్సలు ఉండదు.